బదులుగా రాజాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగింపులోకి వచ్చేసాం. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థం అవుతుంది, రెహబాము రాజు తన రాజ్యము దేవుడు స్థిరపరిచాడు. స్థిరపరిచిన తర్వాత దేవునికి విధేయుడిగా బ్రతకాలి. స్థిరపరచబడిన తర్వాత దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడని దేవుని ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పాలి, దాచుకోకుండా. ఎందుకంటే వాక్యం ఉంది కదా, గొప్ప కార్యాలు దాచుకోకుండా నీ పిల్లలకి చెప్పండి అని ఉంది కదా. అయితే ఈ ఈ రెహబాం అనేటువంటి వ్యక్తి దేవుని కార్యాలు దాచుకొని, దేవుని కార్యాలు వివరించకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. తన మనసులో చెడు క్రియలు వచ్చేసినాయి. దేవుడు ఒప్పుకుంటాడా? ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోవాలి. ఇక మూలవాక్యంలో ఏముంది? ప్రకటన గ్రంథంలో ఏమండి, ప్రకటన గ్రంథంలో ఏం చదువుకున్నాం చెప్పాలి, రండి చెప్పండి. ప్రకటన గ్రంథంలో ఏం చెప్పుకున్నాం? దేవుడు త్వరగా వచ్చుచున్నాడు కదా, వాని క్రియల చొప్పున దేవుడు జీతం ఇస్తున్నాడు. రెహబాము యొక్క రాజ్యాన్ని కూడా దేవుడు స్థిరపరిచిన తర్వాత రాను 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 తను గర్వించి దేవుని ఎదుట నిజంగా చెడ్డవాడుగా బ్రతికి చెడు క్రియలతో ఉన్నాడు కాబట్టి తన రాజ్యాన్ని తీసివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన రాజ్యాన్ని తీసివేసి తనకు బదులుగా తన కుమారుణ్ణి రాజుగా చేశాడు. కనుక నీ క్రియలకు తగినటువంటి జీతాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవునికి విధేయుడుగా నువ్వు బ్రతకాలి. రెహబాము దేవుడు ఆశీర్వదించాడు, కానీ దేవునికి విధేయుడిగా బ్రతకలేదు. మనసు